నమస్కారం. ఈ వారం కుంభరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ నెల 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఈ వారం కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో లాభాలు, కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం ఉంటుంది. మనసులో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. ఈ వారం ప్రారంభం కొంచెం ఒత్తిడిగా ఉండవచ్చు. కుటుంబ విషయాలు మీపై ప్రభావం చూపుతాయి. ఆర్థికంగా చిన్న లాభాలు కలుగుతాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. స్నేహితులతో మాట్లాడటం ద్వారా ఉపశమనం పొందుతారు. పాత పరిచయాలు మళ్ళీ కలుసుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. పనిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త అవకాశాలు కనిపిస్తాయి, కానీ త్వరగా నిర్ణయాలు తీసుకోండి. సహచరులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. శాంతంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారస్తులకు లాభాలు సాధారణంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. పాత ప్రాజెక్టులు పూర్తి చేయటంపై దృష్టి పెట్టాలి. విద్యార్థులకు ఈ వారం కొంచెం కష్టంగా ఉంటుంది. ఏకాగ్రత లోపం ఉండవచ్చు. చదువులో దృష్టి పెట్టడం అవసరం. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కష్టపడాలి. స్నేహితులతో సమయం తగ్గించాలి. ప్లానింగ్తో చదివితే మంచి ఫలితాలు వస్తాయి. ప్రేమ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రేమికుల మధ్య చిన్న గొడవలు రావచ్చు. అర్థం చేసుకుని మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. వివాహితులకు కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవగాహన అవసరం. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు అవసరం. తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవాలి. నిద్ర సరిపడా తీసుకోవాలి. దానం చేయటం వలన మంచిది. శారీరక వ్యాయామం చేయటం అవసరం. ఆర్థికంగా ఈ వారం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సేవింగ్స్పై దృష్టి పెట్టాలి. ఆర్థిక ప్రణాళికలు అవసరం. ఈ వారం ప్రయాణాలు ఉండవచ్చు. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. దూర ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణానికి ముందు ప్లాన్ చేసుకోవాలి. ఈ వారం అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు నీలం. శుభదినాలు మంగళవారం మరియు శుక్రవారం. ఈ వారం మీరు చేయవలసిన పరిహారాలు: ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయండి. శనివారం రోజు పేదలకు ఆహారాన్ని ఇవ్వండి. శివాలయంలో అభిషేకం చేయటం మంచిది. హనుమాన్ చాలీసాను చదవటం వలన శుభం కలుగుతుంది. మొత్తంగా ఈ వారం కుంభరాశి వారికి సాధారణంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు పొందవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శాంతంగా ఉండటం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. మీపై మీకు నమ్మకం ఉండాలి. ధైర్యంగా ముందుకు సాగాలి.
ఈ వారం మీకు కొత్త ఆశలు కలుగుతాయి. జీవితంలో చిన్న మార్పులు వస్తాయి. ఆ మార్పును స్వీకరించాలి. మీ శ్రమకు తగినంత ఫలితం త్వరలో వస్తుంది. పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండండి. అన్నీ మీకు అనుకూలంగా మారతాయి. ఈ వారం మీరు కొత్త ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సృజనాత్మక పెరుగుతుంది. తెలివితేటలు పెరుగుతాయి. కొత్త పనులను ప్రారంభించాలనే ఉత్సాహం వస్తుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ మధ్యవారం నుండి పరిస్థితులు కొంచెం మెరుగుపడతాయి. మీ ప్రయత్నాలకు మంచి స్పందన వస్తుంది. పెద్దల సలహాలు తీసుకోవటం మంచిది. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. కొన్ని అనుకోని వార్తలు వినే అవకాశం ఉంటుంది. అది మీ ఆలోచనను మార్చవచ్చు. స్నేహితుల సహాయం లభిస్తుంది. సహకారం ద్వారా పనులు సులభంగా పూర్తవుతాయి. మీ మాటల్లో మాధుర్యాన్ని పెంచాలి. ఆ ద్వారా సంబంధాలు మెరుగుపడతాయి. ఈ వారం మీలో ధైర్యం పెరుగుతుంది. కష్టమైన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈ మధ్యవారం తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్న మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంది. పాత బకాయిలు తిరిగి రావచ్చు. ఆర్థికంగా కొంత ఊరట కలుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనం చెయ్యాలనిపిస్తుంది. పూజలు చేయటం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. మీ ఆలోచనలు పాజిటివ్గా మారతాయి. ఈ వారం చివరిలో మంచి వార్తలు వినే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఆశలు కలుగుతాయి. మీ జీవితం సానుకూల దిశగా సాగుతుంది. ఈ రాశి ఫలితాలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.